తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మనిషి సంతోషంగా ఉండాలని ఎందుకు కోరుకోరు చెప్పండి? అందరికీ ఉంటుంది ఆశ. ఏ బాధలో ఉండొద్దు, ప్రశాంతమైన జీవనం గడపదు. ఒకవేళ కష్టం వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి కావాలనే కోరుకుంటారు. కానీ అది అందని ద్రాక్షగానే ఉండిపోతుంది చాలా మందికి. చాలా మంచి ప్రవర్తనతో ఉంటారు, మంచి అలవాట్లే ఉంటాయి, సాయం చేసే గుణం ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ సంతోషం అనేది ఎప్పటికప్పుడు దూరం అవుతూనే ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అంటే గనక ఏమైనా నియమాలు ఉన్నాయా? వీటికి ఏమైనా సూత్రాలు ఉన్నాయా? ఇవి మాట్లాడదాం. నచ్చని నియమాలు, ఆచరించని సూత్రాలు ఉన్నాయమ్మా. ముందే చెప్పేస్తున్నారా? మంచి చెడు, సంతోషం దుఃఖం ఎప్పుడు ఒకదాని వెంట ఒకటి అంటుకునే ఉంటాయి. రెండు, ప్రతి ఒక్కటి కూడా సంతోషం అనేటువంటిది భగవంతుడు మన నుదుటిని రాసి పంపించాడమ్మా. ఆయన నీ జన్మాంతం నువ్వు సంతోషంగానే ఉంటావయ్యా, మన నుదుటిని రాసే మన భూమి మీదకి పంపించాడు. కానీ మన వక్ర బుద్ధి ఎదుటివాడి సంతోషాన్ని చూసి ఓర్చుకోలేనితనం, ఓర్వలేక వాడికున్నదేదో నాకు లేదే, అసలు నాకున్నది వాడికి లేదు, నువ్వు సంతోషపరచకపోని అలా అసలు వాడికున్నదేదో నాకు లేదు అని కొరివిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవటమేనమ్మా. ఇవాళ 100కి 100% దుఃఖం అనేటువంటిది కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. మనం చూసే ప్రతి దాంట్లోనూ సంతోషం ఉంటుంది, లేదంటారా? ఖచ్చితంగా ప్రతి దాంట్లోనూ సంతోషం ఉంటుంది. కానీ మనం దేంట్లోనూ కూడా సంతోషాన్ని చూడట్లా, బాధని, ఇబ్బందిని మాత్రమే మనం చూస్తున్నాం. విచిత్రం తెలుసా? సంతోషాన్ని అనుభవిస్తూ మన దగ్గర 10,000 ఉన్నాయి, 90,000 ఈఎంఐ పెట్టి బండి తీసుకున్నావు, బండి మీద తిరుగుతూనే ఉన్నావు చక్కగా. అన్నీ బండి మీద తిరిగేటువంటి సంతోషం నీకుంది, నెల తిరిగి ఈఎంఐ కట్టాలంటే బాధ నీకు తట్టుకోలేకపోతున్నావు. వామ్మో ఇంత కట్టాలా అని అనిపిస్తుంది. ఆ బండి లేకపోతే నిన్ను ఎవరు తిట్టరుగా? బస్సులో వెళ్తావు, ఇంకో దాంట్లో వెళ్తావు, తిట్టరుగా ఎవరు? కానీ నాకు బండి కావాలని నువ్వు అనుకున్నావు, నువ్వు కోరుకొని సంతోషంగా తీసుకొని కట్టేది నువ్వు సంతోషంగా ఎందుకు కట్టలేకపోతున్నావు? సో నువ్వు సంతోషంగా కట్టాలంటే నీ ఖర్చులు మనకోవాలి. నాకు బండి కావాలి, అనవసరంగా తిరిగేదానికి పెట్రోలు కావాలి, ఖర్చులు పెట్టుకోవడానికి డబ్బులు కావాలి, నెల తిరిగేటప్పటికి కట్టడానికి ఏడుపు కావాలి. అంటే మనం భగవంతుడమ్మా ఎప్పుడు రాశాడు, నీ జీవితం ఆద్యంతము సంతోషంగానే ఉంటుంది రాశాడు. ఆయన తప్పు లేదమ్మా ఎప్పుడు కూడా. కానీ మన జీవితం ఆద్యంతము సుఖం అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసేసి కష్టం అనేటువంటి దాన్ని మనం కొనుక్కోవడానికి సిద్ధపడ్డాం. అంటే మీ ఆలోచన నాకు తెలియదు, నా ఆలోచన ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అంటే, నన్ను ఎవరో తిట్టారు, ఇవాళ నేను ఏమన్నా చేసిన పుణ్యం ఏంటి తెలీదు, అతను నన్ను తిట్టాడుగా అంటే అతను సంతోషపడ్డాడు, నన్ను తిట్టది ఆనందపడ్డాడుగా, అతను పైశాచిక ఆనందమో ఏదో ఒక ఆనందం అయితే పడ్డాడుగా. అతని ఆనందానికి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు కారణం నేనే అని అనుకోండి. అతని మీద నేను చేయెత్తక్కర్లేదుగా, దూషించక్కర్లేదుగా, దుర్భాషలాడక్కర్లేదుగా, నేను ప్రశాంతంగా ఉన్నట్టే ఇవాళ. కానీ నన్ను అంటాడా నేను 4 మాటలు అంటాం మొదలు పెడితే మనకు తృప్తి ఎక్కడ ఉంటుందండి? అనేటువంటి వాడు ఎప్పుడూ అంటూనే ఉంటాడు. అది మనం వింటే, మనల్ని అనుకుంటే కదా మనకి బాధ. అంటే మనమేంటో మనకు తెలియట్లే ఇంతవరకు. మరి ఎవరో ఒక మాట అనగానే నన్ను అంటాడని మనం ఫీల్ అవుతున్నాం. అంటే అసలు నువ్వేంటి అనే విషయం నీకే తెలియట్లా. కాబట్టి ఎవడో ఏదో అంటే ఖచ్చితంగా నువ్వు బాధపడుతూనే ఉన్నావు. అంటే ఒకళ్ళ గురించి నీకు అనవసరం. ఎప్పుడైతే ఎదుటి మనిషిలాగా నువ్వు బ్రతకాలి అని ఆలోచన చేశావో ఆ క్షణమే దుఃఖాన్ని నువ్వు కొనుక్కున్నట్లే. నీకంటూ భగవంతుడికి జీవితాన్ని ఇచ్చాడుగా, తృప్తికర జీవితం. ఆ తృప్తి అనేటువంటిది మజ్జిగనంతన తృప్తినండి. అసంతృప్తి అన్నీ ఏదున్నా సరే ఏం తినాలో తెలీదు. ఒక చోటుకు మనం భోజనానికి వెళ్తాం, 100 రకాలు పెడతారు, ఏం తినాలో తెలీదు. అంటే తింటే ఇది తింటే బాగుండేదే, కడుపు పట్టుండే కనుక అది కూడా తినేవాడిని, ఇది కూడా తినే, దాన్ని ఏమంటారు? నీకు అసంతృప్తిగా. తినదానికి తృప్తి ఉండాలి, ఏదో తిన్నా దానికి తృప్తి లేదు, ఇంకోటి ఏదో తినలేకపోయినా అసంతృప్తి పడుతున్నారు శివ. అది ఉన్నంతకాలము సంతోషం అనేటువంటి 3 పదాలు నీ దగ్గరికి ఎప్పుడు రావండి. ముందు క్షమించడం నేర్చుకో. తిట్టాడా? ఓకే, తిట్టాడు. 2, ఒక మనిషి దగ్గర నువ్వు ఏదైనా ఆశించావా, దాన్ని మించిన బాధ ఇంకొకటి ఉండదు. ఏది ఆశించద్దు.
కాదంటే నేను ఉపకారం చేశాను, ఉపకారం చేసావుగా వదిలేసాయి. నీకేదైనా ఎవరి చేతన ఉపకారం చేయించుకునే యోగం ఉంటే నీకు ఎవరో వచ్చి ఉపకారం చేస్తారు. అందుకని నేను ఆడికి ఉపకారం చేశా కాబట్టి నాకు ఉపకారం చేయాల్సిందేనంటే రూల్ ఏముంది? అంతే కదా. నేను చేస్తే నువ్వు చేయవా? బాధలు ఎలా ఉంటాయంటే అండి, ఇలానే ఉంటుంది బాధ అని చెప్పడానికి వీల్లేదు. మనకు నచ్చని ప్రతిదీ బాధే, మనకు నచ్చింది ప్రతిదీ కోపమే. మనకు నచ్చింది అనుకోండి, టీలో ఈగ కూడా తీసి తాగుతాం మనం. మనకు నచ్చలేదు అనుకోండి, అదే టీలో ఈగని తీసి పక్కన ఉండేసేసి అని గదమాయిస్తాం. కానీ నచ్చినా నచ్చకపోయినా కప్పుడు నెయ్యిలో ఈగ పడితే మాత్రం తీసి తింటాం. అంటే మన ఆలోచనమ్మా, మన ఆలోచనని నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోగలిగావు అనేటువంటి విషయం దృష్టిలో ఉంచుకుంటే నీ జీవితాన్ని నువ్వు ఎంత ప్రశాంతంగా తీర్చిదిద్దుకోగలిగావు అనేటువంటిది ఉంటుంది. పక్క మనిషి అనేటువంటిది నువ్వు చూసావా, నీ జన్మాంతరం నువ్వు మళ్ళీ చూడలేవు. ఎవడు ఎలా బ్రతికారు నీకు అనవసరం. ఖచ్చితంగా మాత్రం భగవంతుడు రాశాడు అంటారు చూసారండి, చాలా తప్పండి అది. ప్రతి మనిషి పుట్టినప్పుడు నీ జీవితం సుఖంగానే ఉంటుంది, సుఖంగానే ఉంటుంది. దాన్ని నువ్వు కష్టతరం చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నీ ఆలోచనలతోటి, నీ దురాశతోటి, నీ అనవసరమైన విషయంతో వాళ్ళ దాంట్లో వేలు పెట్టి వీళ్ళ దాంట్లో వేలు పెట్టి వాళ్ళకి సలహా ఇస్తా అని చెప్పి వీళ్ళకి సలహా ఇస్తా అని చెప్పి వాళ్ళు నా మాట వినలేదు, వీళ్ళు నా మాట, ఇవన్నీ కోరుకునేది ఎవరు మళ్ళీ? ఇవన్నీ అనేది ఎవరు మళ్ళీ నువ్వే. నాకు మనశ్శాంతి లేకుండా, మనశ్శాంతిని అన్నీ వదిలేసి మళ్ళీ వదలేం. వదులుకుంటే ఎంతసేపు అండి చెప్పంటారు? ఎంతసేపు వదిలినంతసేపు అంతే, క్షణకాలం. పట్టుకుంటే జీవితకాలం అది మనం వదలదు. ఈ ఒక్కటి చిన్నవి తెలుసుకోవాలి. వదిలితే ఆ వదిలినంతసేపట్లో దుఃఖం మొత్తం వెళ్ళిపోతుందండి. పట్టుకున్నాం అనుకోండి, ఆ జన్మాంతం నువ్వు పట్టుకునే దానికన్నా నిన్ను పట్టుకునే కష్టం ఎక్కువ ఉంటుంది. కానీ ఆ స్థితికి రావడం అంటే కూడా కష్టమే కదా గురువు గారు. లేదమ్మా, ఏదైనా అభ్యాసం యోగ విద్య, ఇది మనం చెయ్యాలి అని అనుకుంటే, నేను ఇక్కడ ఇవాళ రావాలి అనుకున్నా, అంత ప్రయాణం చేసి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాక మాకు నిన్న జరిగినటువంటి దానికి, రాత్రి జరిగినటువంటి దానికి పక్కటి వెముకలు విరిగిపోయినాయి అనుకున్నాం, మనిషి కదలేకపోయాం. కానీ రావాలి అనుకున్నా, ఇవ్వాలి. రాలేదండి మరి నేను బద్దకిచ్చినట్టే ఉంటుంది. చిన్న మాట చెప్తానండి, ఇవాళ మనం స్నానం చేసే ముందు ఆ బట్టలు తీసుకెళ్ళి రోజు జాడి చారేస్తాం. ఇవాళ ఏం చేసామంటే కసే బాగా జాడిద్దాన్ని అనుకొని స్నానం చేసే ముందు ఆ బట్టలు పక్కన పెట్టేసేసి స్నానం చేసేసాం. మామూలు బట్టలు వేసుకున్నాం. స్నానం చేసిన ఒక అరగంట తర్వాత విడిచిన బట్టలు ఇప్పుడు ముట్టుకోవడం దేనికి అనుకుంటాం. విడిచిన బట్టలు ఇప్పుడు ముట్టుకోవడం దేనికి. పోనీ సాయంత్రం ఏదైనా స్నానం చేసినప్పుడు తడుపుతామా, ఇప్పుడు తడిపేస్తే ఆరవు, రాత్రిపూట రేపు ఉదయం ఆరేద్దాం అనుకుంటాం. రేపు ఉదయానికి ఇవి అవి ఎక్స్ట్రా అవుతున్నాయి, బద్ధకం వచ్చేస్తుంది. సో ఎప్పటిది అప్పుడు కానిచ్చుకోగలిగితే పోస్ట్ పోన్ చేయకుండా అతనుకున్నంత ప్రశాంతత జీవితకాలంలో ఎవరికి ఉంటుందండి. కానీ వాళ్ళని ఏమంటారంటే కంజూసా, ఇలానే ఉంటారు. ఎంత సంతోషంగా ఉన్నారో చూసుకోవాలండి. నిజంగా కొన్ని విషయాలలో నేను ఎవరేమంటే నాకు ఎందుకు అసలు, ఒకటి నేను వినొద్దు, ఇంతకుముందు అలా ఉండేవాడిని కదండి. కానీ మనకు శత్రువులు పెరుగుతున్నారంటే మనం ఎదుగుతున్నాం. మనం ఎదుగుతున్నామంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. పువ్వు వేసేవాడు ఒకడుంటే రాళ్ళు వేసేవారు నలుగురు ఉంటారు. ఈ నలుగురిలో ముగ్గురు మన వాళ్ళే వేస్తారు కావాలని. అంటే 10 మందికి నేను చెప్తున్నాను కదా, ఇతర మనస్తత్వం ఎలా ఉంటుంది తెలుసుకుందాం అని రాయి వేస్తారు. తగిలింది, ఓకే, దాన్ని మనం ఏం చేస్తాం? అలా తీసుకోగలిగితే అతని జీవితం సంపూర్ణంగా జీవించగలుగుతాడండి. సుఖము సంతోషము అనేటువంటిది నీలోనే ఉన్నాయి. నువ్వు చూసే ప్రతి దాంట్లో సుఖం ఉంది, ప్రతి దాంట్లోనూ దుఃఖము ఉంది. తాగే గ్లాసులు మంచినీళ్ళల్లో సుఖము ఉంది, అదే గ్లాసులు మంచినీళ్ళలో దుఃఖము ఉంది. నువ్వు ఏది తీసుకున్నావు, నీ మనస్సుని నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోగలిగావు, నీ బ్రెయిన్ని నీ మనస్సుకి ఒకదానికి ఒకటి అనుసంధానం లేకుండా ఎలా నువ్వు కమ్యూనికేషన్ చేసుకోగలుగుతున్నావు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకోగలిగితే నీ అంత తృప్తికర జీవితం ఎవరికి ఉండదండి. అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. మంచి సలహా ఇది. సూత్రాలు ఇవి పాటిస్తే గనక దేంట్లో అయినా అండి. ఫ్యాన్ వేసుకుంటాం కదా, శరీరం అలవాటు పడకూడదమ్మా దేనికి. అదొక్కటే ముందు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఉక్కబోస్తుంది అనుకుంటాం, ఫ్యాన్ వేసుకుంటాం, మంచి చల్లటి గాలి వస్తూ ఉంటుంది, మాట్లాడుకుంటుంటాం, మరిచిపోయి మాట్లాడుకుంటుంటాం, కరెంటు పోతుంది ఒక్క క్షణం. ఫ్యాన్ ఆగిపోగానే ఊపిరి అందనట్లుగా ఒక్కసారి వాళ్ళని చెమటలు పట్టేసినట్టుగా అవుతుంది. దానికి కారణం ఏంటి తెలుసా అండి?
అది ఫ్యాన్ తిరుగుతుంది కానీ అక్కడ కూర్చుని మాట్లాడినవి కూడా మనిషికి ఆవేశాన్ని ఆక్రోశాన్ని తెప్పించే మాటలే ఉన్నాయి. అంటే మనిషి ఏం మాట్లాడుతున్నాడు ఏంటనేటువంటిది ఒక క్షణం ఫ్యాన్ ఆగిపోతే అవన్నీ కూడా తన్నుకుంటూ బయటికి ఆవేశం రూపంలో వచ్చేస్తాయి. అట్లా కాకుండా నార్మల్గా మీరు మాట్లాడుకుంటున్నాండి, ఎలా బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఏంటి, ఇలా నార్మల్గా మాట్లాడుకోండి. ఎంత ఎండలో కూర్చున్న మనిషికి చెమట పట్టదు. మనిషి లోపల ఏదైనా చిన్న ఆతృత, చిన్న టెన్షన్ లాంటిది ఏదైనా పడ్డాడు అంటే అదంతా చూపిస్తుంది. దాని ప్రభావం ఏసీలో ఉన్న మనకు ఉన్నంతసేపే, బయటకు వస్తే ఏదో మనం తట్టుకోలేకపోతున్నాం. అట్లా ఆ శరీరానికి ఏది మనం అలవాటు చేయకూడదండి. మనం దేన్ని అలవాటు చేస్తామో అదే మన ప్రాణాంతక వ్యాధి. కాబట్టి చలికాలంలో వేడినీళ్ళు స్నానం చేస్తాం, ఎండాకాలంలో చన్నీళ్ళు స్నానం చేస్తాం. అలానే ఉండాలి మన జీవితం. అలా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అప్పుడు ప్రతిదీ మన కంటికి కనిపించేదంతా కూడా సంతోషకరంగానే తృప్తిగానే కనిపిస్తుంది. అది ఈ మధ్యకాలంలో నేను అటువంటి విధానాన్ని తీసుకొని అనుభవించినటువంటి ఆనందకరమైన జీవితం ఉంది అంటే కనుక ఎవ్వడేమనుకుంటే నాకేంటి, నేను ఒకళ్ళ గురించి పట్టించుకోకుండా నా దగ్గరికి ఎవరైనా వచ్చేటైతే వాళ్ళ గురించి ఏంటని చెప్పి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను లేదా అంతవరకే. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎదుగుతున్నావా, నువ్వు తింటున్నావా అలా అనుకోవాల్సి వస్తే రీసెంట్గా నా మీద 10 ఏడ్చిన వాళ్ళకి నేను ఎంతైనా సమాధానం చెప్పచ్చు. మంచిది, నీ పెద్దరికానికి వదిలేస్తానైనా అంటే అయిపోయి. అదండి పరిస్థితి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. పరమేశ్వర.